మనం ఏదైనా ఒక కాలేజీకి మనం వెళ్ళాలనుకున్నట్లయితే జనరల్గా అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకటి ఎంట్రీ అంటారండి. అది ఎంట్రీ అంటే ఎంట్రీ ఎప్పుడైతే బలంగా ఉందో అంటే టఫ్గా ఉందో అంటే లో యాక్సెప్టెన్స్ రేట్ అనమాట. అంటే తక్కువ మందికి సీట్లు రావాలి, ఎక్కువ మందిని రిజెక్ట్ చేయాలి. ఎప్పుడైతే అలాంటి కాలేజీకి వెళ్ళారో జనరల్గా దాని అర్థం ఏంటి, కొంచెం మంచి కాలేజ్ అది. అంతే కదండి. మీరు 100 మంది అప్లై చేస్తే 4 సీట్లు ఉన్నాయనుకోండి, అదే 10 సీట్లే ఉన్నాయండి 100కే. దాని అర్థం ఏంటి, 90 మందిని వద్దన్నాడు అంటే 10 మంది మంచోళ్ళే కదా. అట్లాంటి కాలేజీలో కొంచెం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటేనండి, ఈ 10 మంది 100 నుంచి 10 ఏరాడు కదా. ఈ 10 ఏరాడంటే ఈ 10 మంది కొంచెం తెలివైన వాళ్ళు కదా. ఈ 10 మంది కలిపే చదువుతారు అక్కడ. దాని మీనింగ్ అదే కదా ఫైనల్గా. ఈ 10 మంది కలిపి అక్కడికి వెళ్ళి చదువుతున్నారు అంటే 10 మంది ఎంతో కొంత తెలివి ఉన్న వాళ్ళే, అంతే కదా. దాన్నే పీర్ గ్రూప్ అంటారు. ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే మీకు బెటర్ స్టూడెంట్స్ ఉన్నటువంటి క్యాంపస్లు ఉంటాయో ప్రపంచంలో ఎక్కడైనా సరే, వాళ్ళు బెటర్గా వర్క్ చేస్తారు. రీసెర్చ్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. వీళ్ళు బెటర్ స్టూడెంట్ అవ్వడం వల్ల కాలేజీ వాళ్ళు కూడా బెటర్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేస్తారు భయపడి. ఎందుకని, వీళ్ళు గట్టివాళ్ళు కదా. అది సరిగా చెప్పకపోతే మళ్ళీ ఏదో పెద్ద ప్రాబ్లం అది. అంతే కదండి. స్టూడెంట్ గట్టిగా, ఇప్పుడు మీరు ఈవెన్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళారు, మీరు టాప్ స్టూడెంట్ అని అనుకోండి, నారాయణ చైతన్యలో టాప్ ఫ్యాకల్టీ ఉంటాడు. మరి ఇది చెప్పాలి కదా పాఠం వాడు, లేకపోతే వీటి అనవసరంగా అనుకోవచ్చు. ఈ కింద ఉన్న చెత్తకే చెప్పినప్పుడు, లేకపోతే చిన్న చిన్న బ్యాచ్లో వాళ్ళు చెప్పినప్పుడు ఎవరైనా వేసినా పర్లేదు అనుకుంటారు. వాళ్ళంటే వీళ్ళకి ఎవరు చెప్తే ఏంటి, వీడికి ఉన్న ఏదో సిబిఎస్ఈలో ఎన్సీఆర్టీలో ఉన్న పుస్తకం 4 ముక్కలు అర్థం, వీడికి ఏం చెప్పినా నడుస్తుందిలే అని ఒక లీనియన్స్ వచ్చి చిన్న బ్యాచ్ అన్న పడేస్తాడు. పెద్ద బ్యాచ్కి ఏమన్నా అలాగా భయపడతారా? ఎందుకు భయపడతారు? అందువల్ల ఏంటంటే వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మీకు టఫ్గా ఉందో, అంటే కాలేజీ లోపలికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మీకు టఫ్గా ఉందో, ఆబ్వియస్గానే ఆ పర్టికులర్ కాలేజీ మంచి కాలేజీ. అంటే కాలేజీ కానీ టఫ్గా కాకుండా వెళ్ళినప్పుడు ఈజీగా వెళ్ళిపోయారు అనుకోండి. మీరు ఎవరెవరు ఫోన్ చేసి మీకు సీట్ ఇస్తానంటే వెళ్ళిపోయారు మీరు, అందరూ ఇలాంటి వాళ్ళు ఉంటారు. అది డేంజర్ అండి.